నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక వీడియోని చూస్తున్నా. ఆ వీడియో ఎలా ఉంది అంటే బాహుబలి సినిమాను మించి ఒక 1000 రెట్లు ఉన్న పరిస్థితి కనబడింది. నిజంగా కూడా ఆ వీడియోని చూసినప్పుడు ఏదైనా సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందా, లేదా ఏదైనా స్టార్ హీరో ఆ సినిమాలో నటిస్తున్నాడా అన్నట్టుగా కనిపించింది ఆ వీడియో. తీరా దాన్ని ఆరా తీసే ప్రయత్నం చేస్తే రాష్ట్రంలో మన గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి ఓ పక్కన నీళ్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులు దోసుకుపోయారు. అయితే ఆఖరికి ఆ నదులలో ఉండే ఇసుకను కూడా ఎంత దారుణంగా దోసుకుపోతున్నారు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరు ఆ వీడియోను చూడరు, ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం కాబట్టి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిస్థితులలో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి ఆ ఇసుకకు సంబంధించిన వీడియో నేను చూసిన, ఇది కళ్ళు బైర్లుగా అమ్మేటట్టు ఉంది. ఒకసారి ఈ వీడియోని చూడరు. ఇది ఏంది ఎట్లా కనబడతాను చూడరు ఒకసారి మీరు అందరూ. ఇది ఒక్కసారి ఇది అందరూ కూడా చూడాలి, ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడాల్సిన విషయం. ఇక చూడు విజువల్ ఎట్లున్నాయి. బాహుబలి సినిమాను మించి లేవు. రేవంత్ రెడ్డికి నేను పదే పదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి కట్టప్పలు నీ పార్టీలో నువ్వు నమ్ముకున్నోళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎప్పటికైనా కూడా బాహుబలి సినిమా లెక్క నిన్ను కూడా వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. నీ కాంగ్రెస్ పార్టీలో నువ్వు నమ్మిన వ్యక్తులే, నువ్వు అనుకునే నెంబర్ 2 కానీ లేకపోతే నీ వాళ్ళు అనుకునేటోళ్ళే పూర్తి స్థాయిలో నేను ముంచడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లెట్లా సాధ్యమైతే రంజిత్ అనే పరిస్థితి కూడా చర్చకు వచ్చింది. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఇసుకకు సంబంధించి గ్రామానికి సంబంధించి గ్రామ సభ ఉండాలి. దాంతోపాటు దీనికి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆదాయ వనరు. అసలు విషయం ఒకసారి లోతుగా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాం. మన తెలంగాణ ప్రభుత్వం అంటే మీ అందరికీ తెలుసు కదా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి సంబంధించి, అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ TGMDC ద్వారా, తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో కూడా అసలు రాష్ట్రానికి ఎంత ఆదాయం వచ్చింది, నిజానికి రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఏంటి అనేది నేను ఒకసారి గణాంకాలను తీసే ప్రయత్నం చేసిన. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇసుకకు సంబంధించి విక్రయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అని తీరా ఆరా తీసే ప్రయత్నం చేస్తే 738,74,00,000 మాత్రమే వచ్చినాయి. ఎంత ఇది? 2024-25 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం. అయితే దీని యొక్క లక్ష్యం ఎంత పెట్టుకున్నదో తెలుసా ప్రభుత్వం? ఒక 1000 కోట్లు. 1000 కోట్లు లక్ష్యం పెట్టుకున్నది. ఇది ఎట్లా అంటే ఇసుక బుకింగ్ ద్వారా వచ్చే ధరతో పాటు సినరేజ్ పన్ను ఉంటుంది, ఖనిజ ఫండ్ ఉంటుంది, GST ద్వారా సర్వీస్ ఛార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానాకు, స్థానిక గ్రామ పంచాయతీలకు నిధులు అందుతాయి. ఎట్లా అందుతాయి అంటే సినరేజ్ పన్నుకు సంబంధించి, ఖనిజ ఫండ్కు సంబంధించి GST సర్వీసుల రూపంలో మాత్రమే దీనికి అందుతాయి. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, అయితే ఇది ఒకవైపు భాగం ప్రభుత్వానికి సుమారు 1000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకున్నది ఇసుక నుంచి 738.74 లక్షలు, 738 కోట్ల 74 లక్షల రూపాయలు 2024-25 గణాంకాల లెక్క ప్రకారం వచ్చినాయి. అయితే ఇది ఈ ఇసుకకు సంబంధించిన వీడియో చూస్తున్నారు కదా, ఇది ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఇసుక అక్రమ మైనింగ్ దృశ్యాలకు సంబంధించి జరుగుతుంది. ఈ ఇసుక దోచుకునే ఈ ఇసుకకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లకే పురిటి నొప్పులు పడుతుంది రానికి, 1000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి. కానీ ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ఇసుకకు సంబంధించిన పంచాయత్ జూషిల్లా, ఈ ఇసుకకు సంబంధించి డ్రోన్ విజువల్ కానీ లేదా ఇతర విజువల్ కానీ మీరు చాలా స్పష్టంగా చూడండి. ఇసుకకు సంబంధించి ఎట్లా దోచుకునే ప్రయత్నం ఇది ప్రభుత్వ ఖజానాలకు వెళ్తుందా, లేదా ప్రైవేట్ చేతిలోకి వెళ్తుందా, లేకపోతే ఎవరి చేతిలోకి వెళ్తుందంటే ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇది ములుగు నియోజకవర్గానికి సంబంధించిన ఇసుక పంచాయతీ. ఇది ఈ ఒక్క ఇసుక రీచ్ వల్ల సుమారు 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు మొత్తం. ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా, స్కార్పియో కార్లు ఉంటాయి, వెహికల్ ఉంటాయి, అడుగడుగున చెక్కింగ్ ఉంటుంది, మొత్తం బందోబస్తుతో వెళ్తారు. మీరు KGF సినిమా చూసిల్లు కదా, KGF 1, KGF 2, ఇది KGF 3, ఇది తెలంగాణ KGF. ఒకసారి చూడండి మీరు తెలంగాణ KGF ఎట్లుంటుందో మీరే చూడండి.
దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తున్నది? ఇగో ఇసుక అంతా అక్కడి నుంచి దోడతాళ్ళు ఇక్కడ సైడ్కు పోస్తున్నారు. మీరే చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కేజీఎఫ్ సినిమాను ఏంది అంటే మించిపోయేది ఇది. ఇగో చూడు, మొత్తం స్కార్పియో కార్లు, ఇన్నోవా కార్లు, దాంతోపాటు ఇక చూడుర్రి కార్లకు సంబంధించి మీరే చూడుర్రి, ఈ డ్రోన్ విజువల్ చూడుర్రి. కేజీఎఫ్ సినిమా లెక్క కనబడతలేదు. ఈ యొక్క ఇసుక ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం మొత్తం గండిపడి ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళి ప్రైవేట్ వ్యక్తులు రాజ్యమేలుతూ అధికారులను తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఆఖరికి గ్రామాలకు సంబంధించిన నాయకులను బెదిరిస్తూ తేడా వస్తే మిమ్మల్ని లేపేస్తామంటూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ కనబడుతున్న దృశ్యం. నేను ఏంది 2024-25కు సంబంధించిన గణాంకాల ప్రకారం కేవలం 738 కోట్లకు సంబంధించి ఆదాయం వస్తే మరి ఈ ఒక్క రీచ్ ద్వారానే కేవలం 3 నుంచి 4,000 కోట్లు వస్తున్నదండి. మీరు ఒక్కసారి ఆలోచించాలి. కేజీఎఫ్ సినిమాని కనబడుతుంది, ఇది ప్రభుత్వానికి సంబంధించి అధికారులు చలనం వస్తుందా, వీళ్ళందరూ ఎంక్వైరీ ప్రారంభిస్తారా, దీనికి అనుమతులు ఉన్నాయా లేవా, దీని పూర్తి స్థాయిలో కూడా ఇసుకకు సంబంధించి ఎట్లా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళింది, ఎవరు చూస్తున్నారు, దీని సంగతి ఏంది అనేది తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో నదుల ద్వారా కొన్ని ప్రాంతాలకు సంబంధించి పర్టికులర్గా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అది ఎక్కడెక్కడి నుంచి రీచ్ల నుంచి వస్తుంది ఆ లిస్టు కూడా చూపెడతా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కేజీఎఫ్ను మించిపోయింది. తెలంగాణలో కేజీఎఫ్ కనబడుతున్నదండి, మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడ ఏది గోదావరి కానీ ప్రాణహిత కానీ లేకపోతే ఇక్కడ మానేరు నది ద్వారా పరివాహక ప్రాంతాల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా సుమారు 1,08 లక్షల రూపాయలేమో వచ్చింది నాకున్న సమాచారం ప్రకారం. నేను చెప్పింది 2024-25 ప్రకారమేమో సుమారు 738.74 లక్షలేమో వచ్చింది, సుమారు 1,000 కోట్లు అనుకుందాం. ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి ఇసుక ద్వారా వచ్చే ఆదాయం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ద్వారా వస్తుంది, అన్నారం ద్వారా వస్తుంది. ముంపు ప్రాంతాలలోని రాష్ట్రంలోని అత్యధిక ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇసుక ఆదాయంలో సింహభాగం ఇక్కడ మేడిగడ్డ నుంచి, దాంతోపాటు అన్నారానికి సంబంధించిన బ్యారేజ్ల నుంచి వస్తుంది. దాని తర్వాత ప్రాణహిత నది, ఏది మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ భూపాలపల్లి జిల్లా ఉంది కదా, అక్కడ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన రీచ్ల ద్వారా నాణ్యమైన ఇసుక లభిస్తుంది అనేది ఇంకొక వాదన. ఇంకోటి మానేరు నది, మీ అందరికీ తెలుసు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రీచ్లు కీలకమైనవి, ఇక్కడ నుంచి కూడా ఆదాయం వస్తుంది. అయితే జిల్లాలలో ఇసుక రీచ్ల జాబితా ఒకసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వానికి 1,000 కోట్ల కాదు, దాదాపుగా 50,000 కోట్ల రూపాయలను కేజీఎఫ్ సినిమా లెక్క తరలించకపోతున్నాయి ప్రైవేటు సైన్యం. ఇది ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు సంబంధించి రీచ్లు ప్రధానంగా స్టాక్ యార్డ్లు అంబట్పల్లి కానీ అన్నారం కానీ కమర్షియల్గా, బొమ్మాపూర్ కానీ ఎలేశ్వరం కానీ మల్లారం కానీ పాలుగుల కానీ పుస్కుపల్లి కానీ, ఇది గోదావరికి సంబంధించిన డిస్టెన్స్కి సంబంధించిన నదీ రకం. ఇక ములుగుకు సంబంధించి చొక్కాల కానీ చుంచుపల్లి కానీ కత్తిగూడెం కానీ రామచంద్రాపురం కానీ రామచంద్రాపురం 4th రామన్న, ఇది దాంతోపాటు రమణక్కపేట కానీ రాంపూర్ కానీ వాడగూడెం కానీ, ఇది గోదావరి పరివాహక ప్రాంతం. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోతే అన్నారం కానీ చింతకుంట కానీ మొగుళ్ళపల్లి కానీ వీరాపురానికి సంబంధించి ఇది గోదావరికి సంబంధించిన డిస్టెన్స్లేషనే. ఇక దాంతోపాటు పెద్దపల్లి కరీంనగర్కు సంబంధించి తాడిచెర్ల బ్లాక్ 1 ఉంటుంది, దాంతోపాటు 2 కూడా ఉంటుంది. ఇటు ఖమ్మంపల్లికి సంబంధించి ఇటు కొండపాక బ్లాక్ 2 ఉంది, నీర్కుల్ల గెట్టపల్లి గర్రెపల్లికి సంబంధించి ఇది మానేరు నది నుంచి వచ్చేసుక. ఇక మంచిర్యాలకు సంబంధించి ఇటు కొల్లూరు కానీ దాంతోపాటు ఎర్రాయిపేట కానీ పాలడుగుల కానీ గోదావరి ప్రాణహిత. ఇక ఖమ్మం మహబూబాద్కు సంబంధించి ఖమ్మం ఫైన్ అంటే శాండ్ కానీ, మహబూబాద్కు సంబంధించి ఎస్ఎస్ ఫైన్ కానీ, ఇది లోకల్ వాగుల నుండి ఏది ఐఆర్ఆర్ నుంచి వస్తుంది. ఇక హైదరాబాద్కు సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అబ్దుల్లాపూర్ మెట్టు, మెడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి బౌరంపేట, రంగారెడ్డి వట్టినాగులపల్లి, ఆదిపట్ల రంగారెడ్డికి సంబంధించి ఇసుక ఇక్కడికి వస్తాయి. ఇవన్నీ యాడ్లు అన్నట్టు, అంటే హైదరాబాద్ పరిసరాలలో ప్రధాన అమ్మకానికి సంబంధించిన కేంద్రాలు. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో, ఏది ఈ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కానీ, ములుగు జిల్లా కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ, పెద్దపల్లి కరీంనగర్కు సంబంధించి కానీ, ఇవి మీకు ప్రధానంగా చెప్పిన, అంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అనేక నదుల నుంచి ఇసుక వస్తుంది, అనేక నదులకు సంబంధించిన పంచాయతీ ఉన్నది.
అదందరూ కూడా చూస్తున్నాం. మరి దీని మీద రాష్ట్రానికి సంబంధించిన ములుగు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క సమాధానం చెప్తుందా, ఆ పక్కనే ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్తాడా, ఈ పక్కనే ఉన్న బట్టి విక్రమార్క సమాధానం చెప్తారా, ఎవరు సమాధానం చెప్తారు, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్తారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కేజీఎఫ్ సినిమా లెక్క ఈ వీడియో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి దీని మీద ఏ విధంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది, ఎట్లుంటుంది అనేది మనం వేచి చూద్దాం. సో మొత్తానికి కేజీఎఫ్ సినిమాను పార్ట్ 1 చూసిలు, పార్ట్ 2 చూసిలు, ఇప్పుడు కేజీఎఫ్ తెలంగాణ పార్ట్ 3 ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నేను గట్టిగా హెచ్చరిస్తున్నా, నేను చెప్తున్నా, నీ చుట్టూ ఉండే నెంబర్ 2 నీ నమ్మకస్తులు అందరూ కూడా నీకు కట్టప్ప లెక్క, బాహుబలి లెక్క వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కల దగ్గర ఆమ్దాని ఎంత ఉన్నదో తెలుసా? నువ్వు ఊహించలేనంత ఆమ్దాని ప్రైవేట్ వ్యక్తులు సంపాదిస్తున్నారు. వాళ్ళ మీద డేగ కన్నేసి ఒకసారి రైట్ చెప్పి దీని కథ ఏందో క్లోజ్ చెప్పి, మరి ఇందులో నీకు వాటా ఉందా, మంత్రులకు వాటా ఉందా, ఎమ్మెల్యేలకు వాటా ఉందా, అధికారులకు వాటా ఉందా, ఈ ఇసుకకు సంబంధించిన ఆదాయం అంతా ఎక్కడికి పోతుంది ఏంటి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి దీనికి ఒక సమాధానం చెప్తే బాగుంటుంది అనేది నేను విశ్వసిస్తున్నా. సో ఇది అందరికీ కూడా తెలవాల్సిన అవసరం. మరి అనుమతులు లేకున్న సీతమ్మ సాగర్ వద్ద డిస్టిలేషన్కు అనుమతి లేకుండా అక్రమంగా ఇక్కడ ఇసుక తరలిస్తున్నారు అనేది ప్రధానంగా కూడా ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది పూర్తి స్థాయిలో విపక్షాలకు సంబంధించి అయితే గట్టిగానే పోరాటం చేస్తున్నాయి. మరి దీంట్లో ఏమన్నా సమాధానం చెప్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఇసుకకు సంబంధించి అంటే ఈ వీడియో చూసినప్పటి నుంచి 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెడితే మరి ప్రభుత్వం 1000 కోట్ల వస్తుంది అంటే ఈ ఆదాయం అంతా ఎవరి చేతిలోకి వెళ్తుంది అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది ప్రస్తుతం ములుగు నియోజకవర్గం ఉంటుంది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది సీతక్క, ప్రస్తుతం వారు మంత్రి. ఇక్కడ మైనింగ్ 4,000 కోట్ల ఇసుకకు సంబంధించి దోసుకునేందుకు ఇటు సీతక్క కానీ పొంగులేటి ప్లాన్ చేసి ఇలాని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీతమ్మ సాగర్ వద్ద డిస్టిలేషన్కు అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతుంది. గ్రామ సభ పెట్టకుండానే నెల రోజుల వ్యవధిలోనే ప్రాసెస్ పూర్తి చేసి ఇసుక రవాణా మొదలుపెట్టిలు. 12,000 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేందుకు పర్మిషన్ ఇచ్చిన మైనింగ్ అధికారులు ఈ అక్రమ ఇసుక మాఫియా మీద సోషల్ మీడియాలో పోస్టులు ఎవరెవరైతే పెట్టిలో వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఎఫ్ఐఆర్లు ఎందుకు చేసిలు, ఏం కథ అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఒకసారి దీని గురించి కూడా చూద్దాం. అక్రమ ఇసుక మీద సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన యువకుల మీద కేసు అయిందట. ఏది సీతమ్మ సాగర్కు సంబంధించి, ఇది ములుగు నియోజకవర్గానికి సంబంధించిన వ్యవస్థ. సో వీళ్ళ డీటెయిల్స్ ఒకసారి చూస్తే, సో ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది, అనుమతులు లేదనేది విపక్షాల వాదన, అనుమతి ఉందా లేదా అనేది ప్రభుత్వం అధికారులు చెప్పాల్సిన వాదన. సో ఇక్కడ ఏంటి అంటే సీతమ్మ సాగర్ బ్యారేజీ ముంపు ప్రాంతాలలో పూడికతీత పేరుతోని కోట్ల క్యూబిక్కు సంబంధించిన ఇసుకను ప్రైవేట్ వ్యక్తులకు అనధికారికంగా అప్పజెప్పిర్రు అనేది చూస్తాను. ఈ వ్యవహారం వెనుక భారీ కుంభకోణం, 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఏది ఆదాయం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక అధికారులను కించపరిచే విధంగా తప్పుడు ప్రచారం చేశారంటూ ఐటీ యాక్ట్ కింద వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసిల్లట. దాంతోపాటుగా ఇక్కడ ఏంది అంటే ప్రతిపక్షాల ఆగ్రహం వ్యక్తం చేసినాయి. కలెక్టర్కు వినతి పత్రం కూడా ఇచ్చిర్రు. ఏది మాజీ రెడ్కో చైర్పర్సన్కు సంబంధించిన సతీష్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్కు సంబంధించిన బడే నాగజ్యోతికి సంబంధించి వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో స్థానిక నాయకులు ఇసుక మాఫియా మీద, యువకుల మీద అక్రమ కేసులు పెట్టి సమగ్రంగా విచారణ జరపాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో హేమంత్ సహదేవరావు ఆయన కలిసి అధికారికంగా వినతి పత్రం అయితే ఇచ్చిలు. మరి అధికారుల మంత్రుల మాట వింటాడా లేకపోతే ఇక్కడ సామాన్యుల న్యాయం చేస్తాడా అని చూడాలి. అయితే సోషల్ మీడియాలో మాట్లాడే హక్కు అందరికీ ఉన్నప్పటికీ కూడా నిరాధారమైన ఆరోపణలు చేసిర్రు అంటూ ఆ పిల్లగాళ్ళ మీద కేసు పెట్టినారు. సో ఏదైతే ఈ సీతమ్మ సాగర్కు సంబంధించి ఇది పూడికతీత పనులు అని చెప్పిర్రట. మరి పూడికతీత పనులకు ఇసుక లైవ్లోనే కనబడుతుంది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇది ఇట్లున్నదా, ఇంకొక విషయం ఏంటంటే ఇదే ఇసుకకు సంబంధించి కాస్త రిలేటెడ్గా చెప్తా. ఒకసారి ఈయన ఏం మాట్లాడుతాడో తెలంగాణ సమాజం ఒకసారి వినాలి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వినాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఒకసారి వినండి. ప్రసాద్ గారు జిటిన్ మెంబర్స్ ద్వారా మేము సంవత్సరం బట్టి అందరూ చేస్తున్నాం సైట్ ఇన్ఛార్జ్. కానీ ఈ రోజున సోమవారం రోజున గుత్తికొండ కాగూరు గారి తాలూకు అడుసుని శ్రీధర్ అనే వ్యక్తి సైట్లోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా ఖాళీ చేయమని చేశారు. మేము ఖాళీ చేయమంటే మమ్మల్ని దౌర్జన్యం చేసి మ్యాన్ హ్యాండింగ్ చేసి పట్టకపోయారు, కొట్టారు.
కొట్టి నానా రకాల కింద తొక్కి పిడుగుతులు గుద్దారు. మా దగ్గర ఉన్న మా కుర్రవాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాల బ్యాగ్ క్యాష్ 4 లక్షల రూపాయలు క్యాష్ తీసి దౌర్జన్యంగా చేశారు. మేము అల్లిపోయి భయపడి కారులో మరణాయుధాలతో వచ్చారు. భయపడిపోయి మేము పోలీస్ స్టేషన్ వచ్చినాము. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం. రైట్, ఇది తెలంగాణ రాష్ట్రం అంటే మన రాష్ట్రం, మనం తెచ్చుకున్న రాష్ట్రం. ఎవడ అయ్య జాగిరి కాదు, ఎవడ అబ్బ జాగ్రత్త కాదు. పక్క రాష్ట్రాలు లేకపోతే పక్క ప్రాంతానికి సంబంధించిన నాయకులకు లేదా నేతలకు అసలు సంబంధం లేని రాష్ట్రం మనది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ పరాయి రాష్ట్రం నుంచి ఈ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ళ గ్రామంలోని ప్రభుత్వానికి సంబంధించిన ఇసుక రీచ్లో ఈ పెద్ద ఆయన విధులు నిర్వహిస్తూ అంటే సైట్ ఇన్ఛార్జిగా ఎల్వి ప్రసాద్ చౌదరిపై దాడి చేసిళ్ళు గుంటూరు జిల్లాకు సంబంధించిన నాయకులు. ఇప్పుడు మన పోలీసు వ్యవస్థ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో నాకు చూడాలని ఉంది. ఎందుకంటే మనోళ్ళు 3 సింహాలు కనిపించే 3 సింహాలు అయితే కనిపించిన 4వ సింహం అంటారు కదా. మరి అట్లా ఈ ఎల్వి ప్రసాద్కు సంబంధించిన సైట్ ఇన్ఛార్జ్ మీద దాడి జరిగింది కదా. ఈయన మీద దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేస్తారా, కేసులు ఎఫ్ఐఆర్లు చేస్తారా లేదా అని చూడాలి. అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తలు చదివినందుకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇక్కడి జర్నలిస్టులను అక్రమంగా వాళ్ళ మీద ఏది 3rd డిగ్రీ ప్రవేశపెట్టినట్టుగా పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి మనోళ్ళ మీద కేసులు పెట్టి ఇక్కడికి వచ్చి మన ఇళ్ళకి వచ్చి మనోళ్ళని అరెస్టు చేసుకుపోయే దమ్ము ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉన్నప్పుడు మరి తెలంగాణ పోలీసులు ఏ పాటు చేస్తారనేది ఈ కేసు విషయంలో నాకు చూడాలని ఉన్నది. దానికి సంబంధించి నేను ఇప్పటికీ ఎంక్వైరీ చేస్తున్నా. ఎవరైనా అరెస్టు చేసిలా, మన పోలీసు వ్యవస్థ అక్కడికి వెళ్ళిందా, లేకపోతే రేవంత్ రెడ్డి సప్పుడే ఊకో అన్నాడా, ఏం కథ అనేది ఇప్పుడు పోలీసు వ్యవస్థ తెలుస్తుంది. నేను చూస్తాను దీనికి సంబంధించిన కేసు వివరాలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. దీన్ని ఎప్పటికప్పుడు నేను ఫాలోఅప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పోలీసు వ్యవస్థ ఆయన బూటకాలతో హైదరాబాద్లో అడుగు పెడితే మన బూటకాల సౌండ్ ఆంధ్రప్రదేశ్లో దద్దరు ఇల్లాలి. చూస్తా మరి అది ఎంతవరకు పనిచేస్తారు, ఏం కథ, ఎట్లుంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక నేను ఒక ప్రధానమైన అంశాన్ని చూసిన. ఇది చూసినప్పటి నుండి నాకు ఎందుకో తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నానా, నేను ఏమన్నా పక్క రాష్ట్రం పోయినా, లేకపోతే రేవంత్ రెడ్డి గాక రాత్రి కళలు వచ్చినట్టు తెల్లారి మాట్లాడతాడు కదా, ఏదో ఏం చేస్తాడో నాకైతే తెలియదు. కానీ రాష్ట్ర పరిపాలన మాత్రం అయిపోయింది అనేది ఆయన చేతిలో నుంచి అతి త్వరలోనే ఇంకొక వ్యక్తికి పట్టాభిషేకానికి ఫిక్స్ అయిపోయి ఆయన తన పదవిని కాపాడుకోవడానికి అహర్నిశలు పనిచేస్తుండు. కానీ అది సాధ్యపడతలేదు. నేను ప్రధానంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు సంబంధించి ఈ చిక్కట్పల్లి కానీ దిల్సుఖ్ నగర్ కానీ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఏది ధర్నా చేస్తారు. నిరుద్యోగులకు సంబంధించి చిక్కట్పల్లిలో రోడ్డు ఎక్కడం కానీ, దిల్సుఖ్ నగర్కు సంబంధించి రోడ్డు ఎక్కడం కానీ, వీళ్ళని అరెస్ట్ చేసే దృశ్యాలు కానీ, అసలు వీళ్ళ డిమాండ్లకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించమంటారు, జాబ్ క్యాలెండర్ అడుగుతున్నారు. అయితే వీళ్ళని అరెస్టు చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం కూడా కొనసాగుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు, అంటే ఈ వైఆర్టీవీ చూసే ప్రతి కుటుంబానికి చెప్తున్నా, ఏ కుటుంబం అయితే మీ కుటుంబంలో కొడుకో బిడ్డనో అల్లుడో కోడలో లేకపోతే పిల్లలు ఉంటారు కదా, మనవడో మనవరాల్లో, 10వ తరగతి అయిపోతుంది మీ గ్రామీణ ప్రాంతాలలో, ఇంటర్ చదివిస్తారు, డిగ్రీ చదివిస్తారు, పీజీ చదివిస్తారు, ఎంఫిల్ చదివిస్తారు, పిహెచ్డి చదివిస్తారు. చదివించిన తర్వాత కూడా ఉద్యోగాల కోసం మీ వాళ్ళు 92% వచ్చినా, 95% వచ్చినా, 100కి 100% వచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లున్నదంటే దున్నపోతు మీద నిద్రపోతుందని, ఏది దున్నపోతుకు సోయి ఉండదంటారు చూడు, దానికి 1000 రెట్లు ఉన్నది. మరి నిరుద్యోగుల కోసం ఆనాడు మాట్లాడిన గొంతుకలు ఈరోజు ఎందుకు మాట్లాడతలేవో నాకు అర్థమవుతలేదు. ఇప్పటికీ కూడా చాలా ఘోరమైన విషయం ఏంటంటే నాకు ఆ ఈడ్చుకెళ్ళే దృశ్యం ఉన్నది చూడు, అది నాకు నచ్చలే. ఎంత పోలీసు వాళ్ళు అయినా కావచ్చు భయ్, ఎంత పోలీసు వ్యవస్థ అయినా కావచ్చు, ఎంత తోపులు అయినా కావచ్చు, పోలీసు వ్యవస్థ అంటే ఎవరు అనుకుంటారో మీరు బాగా చాలా మందికి చెప్తున్నా. నేను పోలీసు వాళ్ళకి అస్సలు భయపడకూరి. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళేం వేరే గ్రహాల నుండి దిగొచ్చిన వ్యక్తులు కాదు. కేసులు పెడతారు, కోర్టుకు పోతారు, బెయిల్లో జైల్లో ఏదో ఒకటి అవుతుంది. మళ్ళీ వచ్చినాక మన రాజ్యాంగం ఉంటుంది కదా అయ్యా. అన్యాయం జరిగిన చోట నిలదీయాలే, కడగాలే మొత్తం. నేనేమంటున్నా అంటే వాళ్ళని ఈడ్చుకెళ్ళే దృశ్యాలు నాకు నచ్చట్లే. ఎందుకు అరెస్ట్? వీళ్ళేమో ఉద్యోగాలు చేయవచ్చు, వాళ్ళు పీజీలు పిహెచ్డీలపై ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగితే తప్పు వాళ్ళది. ఈ పోలీసు వ్యవస్థ మొత్తం పోయి ఏం చేయాలి తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలి బాజాప్తగా. ఎందుకంటే ఈ తెలంగాణలో 40 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉన్న నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన హామీ ఇచ్చాడు. నేను ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలన్నీ ఫిలప్ చేస్తా, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పిండు. ఇప్పుడు మరి మాట తప్పిండు, కొత్త డ్రామాలు మొదలుపెట్టిండు కాబట్టి ఆయనను అరెస్టు చేయాలి. ఇక్కడ నిరుద్యోగుల డిమాండ్ ఏం అడుగుతున్నారు వాళ్ళు?
ప్రభుత్వం ప్రకటించిన కేవలం 5,000 పోలీస్ ఎస్ఐ పోస్టులు ఏమాత్రం సరిపోవని ఖాళీలను కనీసం 20,000 పోస్టులకు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 5,000 ఏ ముక్కులో పెడతారు, ఏ తొక్కులో పెడతారు, 20,000కు పెంచమంటారు. ఇంకోటి, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగ నియామకాల కోసం పారదర్శకమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయమంటారు. 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగాల సంగతి అడుగుతున్నారు. వయోపరిమితి జీవో 46 రద్దు గురించి ఇప్పుడు దిల్సుఖ్ నగర్ కానీ చిక్కడపల్లి లైబ్రరీ ప్రాంతాలలో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేసి 5,000 ఉద్యోగాలు వద్దు, 20,000 ఉద్యోగాలు కావాలని ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే వీళ్ళని అరెస్టు చేసే దృశ్యం నాకు నచ్చలే. వీళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా, లేకపోతే రాక్షసులా, లేకపోతే వీళ్ళు ఏందండి నాకు అర్థమైతలేదు. ఇష్టం ఉన్నట్టుగా గూడ్చుకపోవడం, గుంజుకపోవడం, అరెస్టు చేయడం, ఏంది ఇదంతా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? నేనేమంటున్నానంటే, పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీసు వాళ్ళకు నేను అడుగుతున్నా, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు ఉద్యోగం చేస్తూ నెల జీతాలు తీసుకుంటూ PADAలు తీసుకుంటూ మీ కుటుంబాలు మాత్రమే సంతోషంగా ఉండాలా? మీ తోటిగా చదువుకొని పీజీలు అయిపోయి, ఎంఫిల్ అయిపోయి, PhDలు అయిపోయి పూర్తి స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం అల్లాడిపోతున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వద్దా? వాళ్ళని స్వేచ్ఛాపూరితంగా చేసుకునేరు. వాళ్ళు ఏం బిల్డింగులు వలగొట్టరు, అద్దాలు బగలగొట్టరు, ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేయరు, ఏమి ఇబ్బంది చేయరు. లేదు కాదు కూడదంటే వాళ్ళని పూర్తి స్థాయిలో సెక్రటరియట్కు సంబంధించి మన తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం పెట్టిలు కదా, ఆ పక్కన స్థలం అన్ని రాడగుకొని రోజు ధర్నానే చేసుకుంటారు వాళ్ళు. అరే ఇంతకంటే ఘోరంగా ఈ గుంజుకపోవడం నాకు నచ్చట్లేదు భయ్. మీరు ఏమన్నా చేయలేదు. వాళ్ళు గుర్రలా బర్రలా ఏందన్నట్టు ఇష్టం ఉన్నట్టు గొంతుకాయ పట్టుకొని, అరే ఏంది మెడకాయ పట్టుకొని, ఇంకొక ఆయన ప్రైవేట్ పార్ట్లను పట్టుకొని వస్తుడు. ఏంది అది నిన్న అరాచకం? అసలు ఏం జరుగుతుంది తెలంగాణ? ఇదేమి రాజ్యం అసలు నాకు అర్థం కాదు. ఈ విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడో, కొలువులు ఇచ్చే శాఖ మంత్రి ఎక్కడున్నాడో, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉద్యోగం తీసేస్తే కదా తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు కలిగేది. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే నాకు ఒక అందుకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ మరే ఇతర పరిణామాలను చూస్తే చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు కానీ ఇట్లా జరిగితే ఎట్లా అనేది తెలంగాణ సమాజం కూడా మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దీంతో పాటుగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది ఒక్కసారి చూడరి, ఒక్కసారి మీరు ఇది చూడాలి. మేనిఫెస్టోలో సన్నబియ్యం హామీ ఇచ్చిన విషయం మర్చిపోయి మాట్లాడుతున్న జూపల్లి అంటూ ఒకటి కనబడుతుంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనదంటే ఇక వీళ్ళు 6 గ్యారెంటీలు 13 అంశాలు మొత్తం మర్చిపోయారు అనుకో. నేను ఒక ఎపిసోడ్ను తీసుకొస్తా. ఇది ఒకసారి ఈడ ఏం కనబడుతుందంటే చూడురు మీరే. విద్యుత్ శాఖలో 1000 కోట్ల స్కామ్ వెనుక సీఎం ఫ్యామిలీ, PM కుస్ము యోజన స్కీమ్లో చేతివాటం. రాష్ట్రానికి 1000 సోలార్ ప్రాజెక్టులు ఇచ్చిన కేంద్రం ఒక్కో ప్రాజెక్టు విలువ 6 నుంచి 9 కోట్లు. ప్రాజెక్టులో 10% కమిషన్లు అడుగుతున్న సర్కారు పెద్దలు. ఒక్కో రైతు నుంచి దాదాపుగా ₹1 కోటి డిమాండ్. ఒక్కో రైతు నుంచి ₹1 కోటి డిమాండా? ఈ వ్యవహారాన్ని దగ్గరుండి చక్కబెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి దగ్గరి బంధు. కరెక్ట్ పాయింట్గా చిలక రాజేందర్ రెడ్డి. జూబ్లీహిల్స్ అపోలో వెనుక ఆఫీస్ అడ్డాగా దందా. ఈ దందా వెనుక మరో కీలక మంత్రి ప్రమేయం. విద్యుత్ శాఖలోనే ఓ కీలక అధికారి సైతం అంటూ కూడా చెప్పారు. చిలక రాజేందర్ రెడ్డి ఎవరు? ఈ సోలార్ స్కామ్ వ్యవహారం మొత్తం చిలక రాజేందర్ రెడ్డి సెంటర్ పాయింట్గా జరిగినట్టుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ కాంగ్రెస్ నేత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరి బంధువుగా సమాచారం. అందుకే ఈ దందా వ్యవహారాన్ని ఆయనకు అప్పగించినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఈ సోలార్ స్కామ్ వ్యవహారంలో విద్యుత్ శాఖకు సంబంధించి కీలక అధికారి దగ్గరకు వెళ్తే ఆయన్నే కలవమని చెప్పడం, ఆయన చెప్తేనే ఫైల్ ముందుకు వెళ్తుంది అనడం. మరోవైపు ప్రభుత్వంలోని కీలక శాఖకు సంబంధించిన ఓ మంత్రి దగ్గరకు కూడా వెళ్ళిన ఈ చిలక రాజేందర్ రెడ్డినే కలవమని చెప్పడం, అక్కడే మాట్లాడుకోమని అనడం హాట్ టాపిక్గా మారింది. ఈ స్కామ్ వెనుక ముఖ్య నేత ఉన్నారు కాబట్టే ఎవరు కూడా ఈ స్కామ్లో జోక్యం చేసుకోవడం లేదని, అందుకే సెటిల్ చేసుకోవాలని చెప్పినట్టుగా సమాచారం. ఏందట? కాంగ్రెస్ ప్రభుత్వ స్కామ్లకు కాదేది అనర్హం అన్నట్టుగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ పని చేయాలన్నా, ఏ పని కావాలన్నా కమిషన్లు ఇస్తేనే జరుగుతుందన్న ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. ఇప్పటికే అనేక స్కామ్లు బయటపడగా ఇప్పుడు మరో స్కామ్కు తెరలేపినట్లుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PM కుసుమ్ యోజన స్కీమ్లోని రాష్ట్ర సర్కారీ పెద్దలు స్కామ్కు తెరలేపినట్టుగా తెలుస్తుంది. రైతులు ఏర్పాటు చేసుకునే సోలార్ ప్లాంట్లో లంచాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 1000 కోట్ల దందాకు సిద్ధమయ్యారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరి బంధువు చిలక రాజేందర్ రెడ్డి సెంటర్ ఆఫ్ పాయింట్గా వ్యవహారం చక్కబెడుతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు వీళ్లతో పాటు మరో మంత్రి, అటు విద్యుత్ శాఖకు సంబంధించిన ఓ కీలక అధికారి సైతం ఈ వ్యవహారంలో రైతులను కమిషన్ల పేరుతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ సన్నాసి ప్రభుత్వం
రైతు బంధు ఇయ్యలే, రైతు బీమా ఇయ్యలే, ఎరువులు ఇయ్యేది, ఏమి ఇయ్యేది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఏం చేస్తున్నది అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంది విద్యుత్ శాఖల 1000 కోట్ల స్కామ్. ఏంది పిఎం కుసుమ్ యోజన స్కీమ్లోని రాష్ట్రానికి 1000 సోలార్ ప్రాజెక్టులు వస్తే దాంట్లో సీఎం బంధు ఈ చిలిక రాజేందర్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ స్కామ్ నడుస్తుందట. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి? నాకు అర్థం కాదు. ఆఖరికి రైతన్న దగ్గర కూడా లంచాలు వసూలు చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఏంది? ఇక ఈ పథకం ఉన్నట్ట కాదా? కేంద్రం నుంచి రద్దు హెచ్చరికలు కూడా వచ్చినాయి. ఏంది అంటే తెలంగాణకు కేటాయించిన కొన్ని వేల మెగావాట్లకు సంబంధించిన సోలార్ ప్రక్రియలో ఆశించినంత పురోగతి లేకపోవడంతో ఆ కేంద్ర పునరుత్పాదక అంటే ఇంధన శాఖకు సంబంధించి అదే MNRE ఉంటుంది కదా, దాంట్లో పూర్తి స్థాయిలో 3000 మెగావాట్లను కోటాను రద్దు చేసినట్టుగా కథనాలు కూడా వస్తున్నాయి. రైతులు అభ్యంతరాలు అంటే స్టేట్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిబంధనలు, విద్యుత్ కనెక్షన్ రూల్స్ ఇవన్నీ కూడా రైతులకు నష్టం వాటిల్లేటట్టున్నది. సో ఈ 1000 కోట్ల స్కామ్కు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇతని మీద చర్యలు తీసుకోవాలంటే, ఈ స్కామ్కు సంబంధించి విచారణ చేయాలంటే ఎవరు చేయాలి, ఎవరు కంప్లైంట్ చేయాలనేది కూడా చాలామంది అడుగుతుండే. నేనేమంటున్నా అంటే రైతులకు సంబంధించి ప్రభుత్వమే చేపిస్తున్నప్పుడు, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు, ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి బంధువులే ఉన్నప్పుడు ఇక ఏం చేస్తారు చెప్పుర్రి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ వ్యవహారాలన్నీ కూడా ఈ పిఎం సంబంధించిన ఏదైతే మన యోజన కింద వస్తున్నదో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పిఎం కుసుమ్ సంబంధించిన ఏది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీ వస్తున్నది కదా, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఆధారాలన్నీ సిబిఐకి, ఈడీకి అప్పచెప్తే వాళ్ళకు సంబంధించి దుమ్ము దులిపే ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే బడే బాయ్ చోటే బాయ్ కాబట్టి మరి ఏమన్నా చేయకపోవచ్చు అనేది ఇంకోటి ఉంటుంది. ఇంకోటి ఇటు యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించి కానీ సిఐడికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ మెయిన్గా బాధిత డెవలపర్లు కానీ, ఇన్వెస్టర్లు కానీ, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాన్యులు పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా దీనికి సంబంధించి కూడా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖకు సంబంధించి సివిసికి కూడా ఉంటుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, లోకాయుక్త కానీ, లోక్పాల్కు సంబంధించి వీళ్ళందరికీ కూడా దీని మీద కంప్లైంట్ చేయొచ్చు. అరే కాదండి, ఏది కుసుమ్ యోజన స్కీమ్లో దాదాపుగా 1000 కోట్ల రూపాయల అనుమతి వచ్చినప్పుడు ఒక్కో ప్రాజెక్టు విలువ 6 నుంచి 9 కోట్లు ఉంటే ఇందులో 1 కోటి రూపాయలట వాళ్ళకి ఇవ్వాలన్నట. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి విలువ 6 నుంచి 9 కోట్లు ఉంటే 1 కోటి రూపాయలు ఇస్తే మిగతా అదంతా చేస్తారు. ఒకవేళ ఈ ప్రాజెక్టుకు సంబంధించి రద్దు చేసి కేంద్రం వాపసు తీసుకుంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు గొర్రెగాళ్ళు అవుతారు. అంటే రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు బంధు ఇయ్యలే, పెట్టుబడి సాయం ఇయ్యలే, రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్యాయం చేస్తూ పోతున్నది. ఈరోజు 1000 కోట్లకు సంబంధించిన స్కామ్ చేస్తున్నారు. దీని మీద ఎందుకు విచారణ చేయరు? ఎంత రేవంత్ రెడ్డి చెప్తున్నాడా? రేవంత్ రెడ్డి బంధువులు చేస్తున్నారా? ఈ అధికారం ఎందుకు ఆయన దగ్గరికే బొమ్మని చెప్తాడు? పర్టిక్యులర్గా ఈ చిలక రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు? ఈయనకి ఏం సంబంధం? కాంగ్రెస్ నేత, మహబూబ్ నగర్ జిల్లా నేత అయితే రేవంత్ రెడ్డికి బంధువు అయినంత మాత్రాన ఏంది పంచాయతీ? దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. సివిసి కానీ, ఏసీబీ కానీ, సిఐడి కానీ, సిబిఐ కానీ, లోకాయుక్త కానీ, లోకపాల్ కానీ, హైకోర్టుకు సంబంధించి సుమోటోగా తీసుకొని ఇదంతా విచారణ చేయాలి. ఎందుకంటే ఇది కేంద్రానికి సంబంధించిన పథకానికి సంబంధించి దాంట్లో సబ్సిడీ రాయితీ ఇస్తుంది. ఎందుకంటే సోలార్ ఇంపానలేషన్ అయిపోయినాక కూడా ఏంది అంటే ప్రభుత్వం నుండి క్వాలిటీకి సంబంధించిన చెకింగ్ అయినా మీటర్లు అందించాలి. దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ రాష్ట్రంలో. ఇదేం దరిద్రం అండి, నాకు అర్థం కాదు. ఎక్కడ చూసినా ఇది దోచుకునుడేంది, రక్తాన్ని కార్పొరేట్ శక్తులు ఎట్లా పీడిస్తాయో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను అట్లా పీడించి రక్తం తాగుతున్నది. ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇక నిన్న ఇంకొక విషయం ఏంటంటే ఇది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. రాష్ట్రంలో పెన్షన్ల కోత అన్నట. ఎందుకు 2 లక్షల మంది పేర్లు తొలగించే కుట్ర. ప్రస్తుతం 19.4 లక్షల మంది లబ్ధిదారులు. పెన్షన్దారులను తగ్గించే ప్రయత్నం. జూన్ 2 నుంచి కొత్త పెన్షన్ అంటూ ప్రకటనలు. ఖజానా ఖాళీగా ఉందన్న సాకుతో సర్దుబాటు ప్రయత్నాలు. ఏరువేతలకు పూర్తయ్యే వరకు నో పెన్షన్. 2 లక్షల మంది పేర్లు తొలగించి అదే స్థానంలో మరో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ మన ఏంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. పెన్షన్లకు సంబంధించి కూత పెడతాం. 2 లక్షల మంది పేర్లు తొలగించి దాని ప్లేస్లో మళ్ళీ కొత్తగా 2 లక్షల మంది కట్టాం. అంటే ప్రస్తుతం 19.0 లక్షల మంది లబ్ధిదారులు పొందుతున్నారు. ఇది మొత్తం రేవంత్ రెడ్డికి ఈ కోత పెడితే ఆయనకి ఇబ్బందే కదా. అసలు ఏం జరుగుతుంది ఇందులో? కథ ఏంది? వాస్తవం ఏంది అంటే
ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా కోత పెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు కోత పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆసరా పింఛన్లను తగ్గించే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పింఛన్దారుల నుంచి దాదాపు 2 లక్షల మంది పేర్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. వివిధ కారణాల సాకుతో పేర్లను తొలగించాలని చూస్తున్నట్టుగా సమాచారం. ఈ ఏరివేతలు పూర్తయ్యే వరకు కూడా కొత్త పెన్షన్ల కూడా బ్రేక్లు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్న జాబితాను 2 లక్షల మంది తొలగించి ఆ తర్వాత అదే స్థానంలో మరో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని చూస్తున్న పరిస్థితి కూడా కనబడుతుందంట. అంటే 19 లక్షల, అంటే రాష్ట్రంలో మొత్తం ఆసరా పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య 44 లక్షల మందికి ఉండాలి అసలు. అంటే ఇందులో మీరు ఏంది అంటే ఏ ఒక్క వర్గం 40 లక్షల వరకు నిరంతరాయంగా సాగాలి. 2 లక్షల పేర్లకు సంబంధించి అంటే ఇలా తొలగిస్తే మరణించిన వాళ్ళకు తొలగిస్తారు, అంటే పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి. దాంతోపాటు ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఉన్న వారికి తొలగించుతారా, లేకపోతే కొత్తగా అంటే ఇటీవల మరణాలు చెందిన వాళ్ళల్లో వేరే కొత్త వాళ్ళకి ఇస్తారా, ఏం చేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే మహాలక్ష్మి చేయూత నిబంధనల ప్రకారం ఏంటంటే ఆసరా పెన్షన్లకు 4,000 పెంచుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా రాష్ట్రంలో ఏంది 44 లక్షల మంది ఉంటారండి. ఇది నాటే జోక్. ఎందుకంటే ఆసరా పెన్షన్ల సంఖ్య దాదాపుగా 44 లక్షలు ఉండాలి. ప్రతి సంవత్సరానికి సంబంధించి పెన్షన్లకు సంబంధించి పెరుగుతుంది. ఎందుకంటే ఇది 19 లక్షల మంది పెన్షన్లు అని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఏది కూడా రద్దు కాలే. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లుంటుంది రాష్ట్రంలో? మరి ఎందుకంటే ముసలోళ్ళకి సంబంధించి ఏంది అంటే ఏ ప్రచారం అవసరం లేదు. వీళ్ళ నోట్ల మాట పడ్డదంటే మౌత్ టు మౌత్ ప్రచారం మొత్తం అన్ని గ్రామాల వాగుతుంది. ఆ తర్వాత 3 నామాలు పెట్టుకోవాల్సిందే. రేవంత్ రెడ్డికి అదే దిక్కు అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, ఇంకా అంతకు మించి ఏం ఉండదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా గిడ చూడుర్రి. ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, కేంద్ర మంత్రులను కలిసిన సీఎం, మెట్రో విస్తరణపై చర్చలు, ఫేజ్ 2 విస్తరణ కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాప్స్ అంటూ కూడా చూడొచ్చు. సీఎంకు నేనే అపాయింట్మెంట్ ఇప్పించిన, కేంద్ర మంత్రులతో భేటీకి రేవంత్ 2 సార్లు లేఖలు రాశారు. 2 మంత్రులతో సమావేశానికి చొరవ తీసుకున్న, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నా వంతు కృషి చేసిన అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిండు. అయిపోయి రేవంత్ రెడ్డి ఇజ్జత్ మొత్తం పోయింది. అంటే కనీసం సెంట్రల్లో ఉన్న నేతలు కూడా రేవంత్ రెడ్డిని కలిసే పరిస్థితి లేరు. ఒకప్పుడు ఇదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే. కేసీఆర్ వస్తుండు అంటే బ్రహ్మరథం బయటేటోళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి 2 సార్లు లేఖలు రాసినా కూడా దేకకపోతే మళ్ళా ఎవరు కిషన్ రెడ్డి పోయి తీసుకొని పోయినట. అర్థమవుతుందా మీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కెపాసిటీ, క్యాపబిలిటీ? అర్థమైందా మీ ఓన్ యొక్క స్టెమినా? 3 రంగుల జెండా పెట్టి సింహమూలే కదిలినాడు, ఏది లేదు. 3 రంగులు ఆ పాటకు ఆడికే నామం పెట్టుకోరు మీరు. అయిపోయింది. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు. రేవంత్ రెడ్డి ఒక అనూహ్యంగా అన్ఎక్స్పెక్టెడ్గా అయిన సీఎం. ఆయనకు అంత సీను లేదు, అంత ఆలోచన లేదు, అంత దూరదృష్టి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే అంత ఆలోచన లేదు. ఆయనకి ఏం తెలియదు ఏ శాఖలో. నేను ఒక మాట చెప్తాను. నా దగ్గర నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏది ప్రస్తుతానికి సంబంధించి అంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి నేను ఒక సవాల్ విసురుతా. రాష్ట్రంలో మన ఏది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు, ఒక్కొక్క శాఖలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఆ శాఖలకు సంబంధించి ఎంత జీతాలు పోతున్నాయి, ఏ శాఖ దేనికోసం పనిచేస్తుంది, మొత్తం వివరాలు తెలుసా రేవంత్ రెడ్డికి? నా చిన్న క్వశ్చన్ ఇది. రాష్ట్రంలో మొత్తం ఎన్ని శాఖలు ఉంటాయి, ఏ శాఖలు దేనికోసం పనిచేస్తాయి, వాళ్ళకి ఎంతెంత జీతాలు పోతున్నాయి, ఏం కథ తెలుసా? మొత్తం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోనే కాంట్రాక్టు సిబ్బందిని అన్నీ కలుపుకొని మొత్తం ప్రభుత్వానికి పనిచేసే ఉద్యోగుల సంఖ్య తెలుసా పోనీ? నేనేమంటున్నా అంటే 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఉంటారన్న. ఈ సంఖ్య ఆయనకు తెలుసో తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తా అంటే రాష్ట్ర బడ్జెట్ అంచనాలు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రతి సంవత్సరం దాదాపుగా ఎన్ని జీతాలు ఇస్తాడో రేవంత్ రెడ్డి తెలుసా? 63,300 కోట్ల రూపాయలు ఇస్తాడు. ఈ విషయం రేవంత్ రెడ్డి తెలుసా? అంటే ఏ శాఖలో మొత్తం ఉద్యోగుల జీతాలు ఎంత, వాళ్ళ యొక్క సంఖ్య ఎంత, దాంతోపాటుగా నెలవారికి ఒక నెలకి 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. 1వ తారీఖు జీతం పడాలంటే 28వ తారీఖు రాష్ట్రం జీతాలు ఇవ్వాలి. మీకు తెలుసో లేదో భారతదేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం. అందుకే మనం అధికారులను ఎవరినైనా బాజాప్తుగా అడగచ్చు. మనం ఎక్కువ జీతాలు ఇస్తున్నాం, మనం కట్టే పన్నులు, మనం ఇచ్చే పైసలు.
ఆ? ఇక్కడ నేను ఇంకొక అంశాన్ని కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అడుగుతున్నా. ఏంది అంటే విద్యాశాఖ దేనికోసం పనిచేస్తుంది? అసలు విద్యాశాఖ మంత్రి ఆయనే కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇక్కడ ప్రాథమిక కానీ, సెకండరీ కానీ, ఉన్నత పాఠశాల వ్యవస్థ కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, జూనియర్ కానీ, డిగ్రీ కానీ, నిర్వహణ కానీ, ఉపాధ్యాయ నియామకాలు కానీ ఇవన్నీ చూసుకుంటాడు ఆయనే. ఎందుకంటే ఆయన దగ్గర దాదాపుగా రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగాలు సుమారు 1.2 అంటే 1,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు కూడా రేవంత్ రెడ్డి శాఖలోనే ఉన్నారు. అది ఆయనకు తెలుసా అని అసలు ఈ యొక్క మొత్తం 6,000 జీతాలు ఇస్తున్నారు. దీంట్లో అగ్రభాగం వీళ్ళకే పోతుంది తెలుసా? ఇది ఆయన శాఖనే. పోనీ హోంశాఖకు సంబంధించి శాంతి భద్రతలు కానీ, నేరాలు కానీ, ట్రాఫిక్ మొత్తం నియంత్రణ చేస్తుంది కదా. ఇందులో దాదాపుగా 90,000 వరకు పోలీసులకు సంబంధించి, అంటే పోలీసులకు సంబంధించి కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ, దాంతోపాటు ఐపీఎస్ అధికారుల వరకు మొత్తం పనిచేస్తారు. వీళ్ళు 80,000 మంది ఉంటారు. 80,000 నుంచి సుమారు 90,000 వరకు ఉంటుంది. ఈ శాఖ కూడా ఆయన దగ్గర. ఆయనకు తెలుసా? పోనీ ఇంకొక అంశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ ఉన్నది కదా. ఈ శాఖకు సంబంధించి హెల్త్, మెడికల్, దాంతోపాటు ఫ్యామిలీ వెల్ఫేర్ అని చెప్తారు కదా. దీంట్లో ప్రభుత్వ ఆసుపత్రులు, దాంతోపాటు పిహెచ్సిఎస్, ఉస్మానియా కానీ, గాంధీ కానీ, వైద్య కళాశాల నిర్వహణ కానీ, ఉచిత మందుల పంపిణీ కానీ, ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో పనిచేసే డాక్టర్లు ఎంతో తెలుసా? దాదాపుగా 35,000 మందికి పైగా కూడా డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ వర్కర్లు, రెగ్యులర్లు మరియు కాంట్రాక్టర్లు పనిచేస్తారు. ఈ లెక్క ఏమన్నా తెలుసా మరి ఆయనకు? ఇంకొకటి రెవెన్యూకు సంబంధించి, ఎందుకంటే ఇది భూ నిర్వహణకు సంబంధించి కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, దాంతోపాటు స్టాంపులు కానీ, ధరణి కానీ, భూసేకరణ కానీ, వివిధ ధృవీకరణకు సంబంధించి, అంటే కులం, ఆదాయం పత్రాలకు సంబంధించి ఉంటుంది. ఈ సిబ్బంది జిల్లా కలెక్టర్ల నుంచి ప్రారంభించి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంఆర్ఓలు, జూనియర్లు, జూనియర్ అసిస్టెంట్లు వేలాది మంది పనిచేస్తారు. మరి ఇదన్నా తెలుసా? ఇంకోటి ఆర్థిక శాఖ. ఇది రాష్ట్రానికి సంబంధించిన మొత్తం బడ్జెట్కు సంబంధించిన రూపకల్పన చేయడం, పన్ను ద్వారా వచ్చే ఆదాయం కానీ, వివిధ శాఖలకు సంబంధించి కేటాయించడం, ఉద్యోగ జీతాలకు సంబంధించిన బిల్లుల కోసం పనిచేస్తాయి. ఇది సచివాలయ సిబ్బందితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రెజరీ అంటే ఖజానాకు సంబంధించిన ఆఫీస్లో వందలాది మంది ఉద్యోగాలు ఉంటారు. పంచాయతీరాజ్ శాఖ కానీ, వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ, రోడ్లు రవాణాకు సంబంధించి, నీటిపారుదల, పురపాలక, సంక్షేమ, పౌర సరఫరాలు, అటవీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ శాఖలు ఉన్నాయి. మొత్తం శాఖలకు సంబంధించి లిస్ట్ తెలియదా అంటే తెలియదు ఆయనకు. నేను చెప్తున్నా కదా, ఎవరికి ఎంత పోతున్నది ఏం కథ అనేది కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెన్సీగా ఎస్బీఐ క్యాప్షన్ ఎందుకు పెట్టింది తెలుసా? వీళ్ళు భూమి అమ్ముకున్నారు. ఎస్బీఐది ఖచ్చితంగా కూడా ఆంధ్రజ్యోతులే రాస్తారు. ఇదేం పేపర్? అదేనా? అదే, షెబాష్, నాకు తెలుసు. హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్ విత్డ్రా, ప్రత్యామ్నాయంగా 2.5 ఎకరాలకు అంగీకారం. సీఎస్తో సమావేశం అనంతరం నిర్ణయం. ఎస్బీఐతో సర్కార్ లావాదేవీలు యథాతథం, లీడ్ బ్యాంకు హోదా కూడా కొనసాగింపు, హైకోర్టు వాయిదా తర్వాత ప్రకటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. అసలు ఎందుకు ఒప్పుకున్నారో తెలుసా? నిజంగా ఈ మన రాష్ట్రానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఎస్బీఐకి సంబంధించి మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించి పిటిషన్ హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్ విత్డ్రా చేసుకోవడానికి రేవంత్ రెడ్డికి సంబంధించి బ్లాక్మెయిల్ చేసిండు అనేది విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ నిజమేంటిదో తెలుసా? ఎస్బీఐకి సంబంధించిన జాగను వాళ్ళకు తెలియకుండా అమ్మేంటి చూడు. నెంబర్ 1 రియల్ ఎస్టేట్ చేస్తారు రేవంత్ రెడ్డి. దీంట్లో ఎలాంటి డౌటు లేదు, ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నెంబర్ 1 రియల్ ఎస్టేట్ చేస్తాడు. నిజంగా ఆయన రియల్ ఎస్టేట్ చేసిండు, వచ్చిండు అని అంటారు కదా, దానికి పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎస్బీఐకి తెలియకుండానే ఎస్బీఐ భూమి అమ్మి మళ్ళీ సీఎస్తో సమావేశమై హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకొని ఈరోజు ఎస్బీఐకి ప్రత్యామ్నాయంగా 2.5 ఎకరాలు ఇచ్చి, అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక ఎస్బీఐకి సంబంధించిన భూమి పంచాయతీ ఏం జరుగుతుంది? ఏమైనా సమాధానం ఉన్నదా ఈరోజు రాష్ట్రంలో? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి దయచేసి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 2010లో రాయదుర్గం దగ్గర 5 ఎకరాల 9 గుంటల భూమికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించి ఆనాడు ఎస్బీఐ ఉండే ఎస్బీఐకి సంబంధించి విలీనమైతే కార్పొరేషన్ కార్యాలయం కోసం దాదాపుగా 2.5 కోట్ల రాయితీ ధర కేటాయించి తీసుకుంటే ప్రభుత్వం వేలం వేసి పూర్తి స్థాయిలో ఇప్పుడు 5 ఎకరాల భూమికి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అదే TGIICకి సంబంధించి అది వేలం వేస్తే 1,038,36,000 రూపాయల సంపాదన
ఈ ఎస్బీహెచ్కు సంబంధించి విలీనమైనప్పుడు అక్కడ కార్పొరేషన్ సంస్థకు సంబంధించి ప్రధాన కార్యాలయం ఏర్పాటు కోసం వీళ్ళు 2,50,00,000 పెట్టి 2010లో కొనుగోలు చేసిళ్ళు. అది ప్రభుత్వానికి తెలియకుండానే పూర్తి స్థాయిలో కూడా ఎస్బీఐకి తెలియకుండానే భూమిని అమ్మేసింది అంటూ ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు తెలుసా? ప్రభుత్వ ఉద్యోగాల శాలరీలకు సంబంధించిన అకౌంటు ఈ ఎస్బీఐకితో పాటుగా ఇతర అకౌంట్లు అంటే ఎస్బీఐ శాఖలో ప్రభుత్వ ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, పథకాల నిధులు ఉన్నాయి, గ్రాంట్లు ఉన్నాయి. దాదాపుగా 80% ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ కూడా అకౌంట్లు ఈ ఎస్బీఐకి ఇస్తుంది. అయితే ఎస్బీఐకి సంబంధించి వ్యవస్థను అంటే డిపాజిట్లను ఏంది అంటే హైకోర్టు వెళ్ళిలు కదా, హైకోర్టు స్టే ఇచ్చింది కదా, వీళ్ళు డిపాజిట్లు మొత్తం అన్ని వాపస్ తీసుకుంటామని మళ్ళీ ఎస్బీఐనే బెదిరించిళ్ళు. మళ్ళీ సిఎస్తో భేటీ అయిపోయిన తర్వాత ఏమైపోయింది అంటే నాలెడ్జ్ సిటీ పరిధిలో అంటే 2.5 ఎకరాలు ఇస్తాడట. ఇక్కడేమో 5 ఎకరాలకు సంబంధించిన భూమిని ఆల్రెడీ అమ్మేసుకున్నారు. 5 ఎకరాల 9 గుంటలను దొబ్బేసింది ప్రభుత్వం, అప్పనంగా తీసేసుకుని అమ్మేసుకున్నది. ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు వీళ్ళకు 2 ఎకరాల అంటే 2 ఎకరాల 30 గుంటలనేమో అది నాలెడ్జ్ సిటీ పరిధిలో ఏందంటే భూమి ఇస్తుందట. ఇక ఒక్కసారి మీరే ఆలోచించుకోరు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది అంటే 1000 కోట్ల భూమికి సంబంధించి ఎస్బీఐకి సంబంధించి విలీనమైతే ఈ విలీనమైన తర్వాత ఏంది అక్కడ ఒక పెద్ద అంటే బ్రాంచ్ అంటే మెయిన్ బ్రాంచ్ సంస్థకు సంబంధించిన కార్యాలయం పెట్టుకోవాలి మనం. అక్కడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏది ప్రధాన కార్యాలయం అన్నది ఒకటి. అంటే ఎస్బీహెచ్ ప్రస్తుతం ఎస్బీఐలో విలీనమైంది కాబట్టి అక్కడ 5 ఎకరాలను కొనుగోలు చేసి అప్పుడు 2010లో 2.5 కోట్ల రూపాయలు కొంటే ఈరోజు నాలెడ్జ్ సెంటర్కు సంబంధించిన దగ్గరనట వీళ్ళకు ఎంత అంటే నాలెడ్జ్ సిటీకి సంబంధించి 2.5 ఎకరాలని ఇస్తారట. 5 ఎకరాలు 1000 కోట్లు తిన్నారు, 2.5 ఎకరాలు ఇచ్చి అల్టిమేట్గా వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తా. ఇక ఏం చేస్తావు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన సిఎస్ అటు ఇటు అని పోయిన మళ్ళీ ఏదో ఉన్నట్టు ఆంధ్రజ్యోతి మెత్తబడ్డదట. ఆంధ్రజ్యోతికి ఎందుకు సిగ్గు అనిపిస్తలేదో ఎందుకు శరం అనిపిస్తలేదో ఉన్న మాట రాయాలి కదా. వాస్తవాలు ఏంటి? 5 ఎకరాలు ఎట్లా పోయినాయి? 1000 కోట్లు కదా, 1000 ఎకరాలకు 1000 కోట్ల రూపాయలు మరి 2.5 ఎకరాలు ఎట్లా ఇస్తారు? 5 ఎకరాలకు 10 ఎకరాలు ఇవ్వాలి కదా, మాకు తెలియకుండా అమ్ముకున్నారు కదా అని రాయాలి, శీర్షిక రాయాల్సింది పోయి ఏందో ఎస్బీఐకి సంబంధించి ఏంది పూర్తి స్థాయిలో కూడా ఏమని పెడతారంటే ఇక్కడ పూర్తిగా కూడా సల్లబడ్డది లేకపోతే ఇంకోటి అనే రాసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే మెట్రో రైలు మీ అందరికీ తెలుసు కదా. మెట్రో వర్షం వచ్చినా ఎండకు వచ్చినా చలివి వచ్చినా ట్రాఫిక్ జామ్ అయినా సిగ్నల్ పనిచేసినా రోడ్లు పనిచేసినా ఏదైనా తవ్వకాలు జరిగినా ఏదైనా జరిగిన క్షణాలలో మన గమ్యానికి ఈరోజు హైదరాబాద్లో తీసుకెళ్లే ఏకైక అతి త్వరలో గమ్యాన్ని చేరవచ్చేది మెట్రో ఒకటే. ఏంది అంటే కాటగలిసిన మెట్రో అనాలోచిత నిర్ణయాలతో ఉన్న రైలుకు ఆగం పెత్తనం కేంద్రం చేతుల్లో పెట్టి ఉత్త చేతులతో వెనుదిరిగిన సీఎం. మొదటికొచ్చిన మెట్రో రుణ వ్యవహారం ప్రాజెక్టును మళ్ళీ అధ్యయనం చేయాలన్న కేంద్రం ఫ్రస్ట్రేషన్లో సీఎం మీడియా భేటీ కూడా రద్దయిపోయింది. రుణ సేకరణపై అధ్యయనానికి మరో కన్సల్టెన్సీ. ఇక తెగదెంపులే అన్న ఎస్బీఐ క్యాప్స్కు బాధ్యత. కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగానే రుణంపై నిర్ణయం. 13,527 కోట్ల ఐఆర్ఎఫ్సి లోన్పై తొలగిన భ్రమలు. ఐడిబిఐకి సంబంధించి రాష్ట్రం చెల్లించిన 176 కోట్లు గల్లంతు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుర్రి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుర్రి. గీ ఐడిబిఐ దీనికి 176 కోట్లు చెల్లించింది కదా, ఇవి ఎవరు తిన్నట్టు నాకు అర్థమవుతలేదు. ఇది ప్రజల సొమ్మండి, ప్రభుత్వం దీనికి చెల్లించింది. 13,527 కోట్లకు సంబంధించి ఐఆర్ఎఫ్సి లోన్ మీద పూర్తి స్థాయిలో రుణం రాలే. ఇంకా కేంద్రం వద్ద రుణంపై మాట్లాడలే, ఉల్టా క్లాస్ పడ్డది రేవంత్ రెడ్డికి. ఈ ఐడిబిఐకి సంబంధించి 176 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళిందో రేవంత్ రెడ్డి చెప్తే బాగుంటుంది. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా రేవంత్ రెడ్డి చెప్పాలి. రేవంత్ రెడ్డి చెప్పడా అనేది నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టలే. ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చేసిండు మనోడు వచ్చేసిండు. ఇంకా మనోడు ఏం చేస్తాడు చెప్పుర్రి? మొత్తం ఆగమైపోయింది. ఒకసారి చూడుర్రి, 13,527 కోట్ల రీఫైనాన్స్ కోసం ఐఆర్ఎఫ్సితో ఒప్పందం కుదిరింది. అంతా సంతకాలు చేశారు. ఎల్ఎన్టీ ఖాతాకు 1,400 కోట్ల ఈక్విటీ షేర్ జమ చేసినాం. లోన్ ప్రాసెసింగ్ ఫీజు 84 కోట్లు గచ్చినాం. ఒక సింగిల్ క్లిక్తో 13,527 కోట్లు మా చేతికి వచ్చేసి సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళి రుణం ఆపేసిండు. ఇటీవల సచివాలయంలో మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడిండు.
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ వాల్యూ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, సంస్థ ఎంపిక, ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్స్ నియమించాలని కేంద్ర మంత్రులు సీఎం ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్స్గా ఎస్బీఐ క్యాప్స్ను వారు ఎంపిక చేశారు. మంగళవారం తెలంగాణ సీఎంఓ విడుదల చేసిన ప్రజాపత్రిక అంటే వారం రోజుల్లో 2 విరుద్ధమైన ప్రకటన. హైదరాబాద్ మాట, ఢిల్లీలో మార్పు. దీని భావమేమి తిరుమలేశ అంటే దీని సంగతి ఏందో చెప్పాలి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఎస్బీఐకి సంబంధించి మళ్ళీ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ 13,527 కోట్లకు సంబంధించి ఒక్క బట్టంతో పూర్తి స్థాయిలో వచ్చేసేది కిషన్ రెడ్డి ఆపిండి అన్నాడు. మళ్ళీ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు పోయి అశ్విని వైష్ణవ్తో ఎందుకు భేటాలు? ఈ అశ్విని వైష్ణవ్కు సంబంధించి ఈయనతో భేటీ కావడానికి సంబంధించి మళ్ళీ కన్సల్టెన్సీని ఎందుకు ఏర్పాటు చేయాల్సింది వచ్చిందో చెప్పాలి. ఆవులు కొట్లాడి దూడల కాళ్ళు విరగొట్టినట్టు అయింది హైదరాబాద్ మెట్రో పరిస్థితి. కేసీఆర్ క్రెడిట్ను చోరీ చేసే వ్యవహారంలో నువ్వెంత అనే ప్రతి సవాలు విసురుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చివరికి మెట్రో రైల్లోనే ఆగం చేసే కాడికి తీసుకొచ్చాయి. ఇద్దరు కలిసి ఢిల్లీ దాకా పోయి 3 రోజుల హడావిడి చేసి సాధించింది ఏంది? కేంద్ర మంత్రులకు గంటల చర్చలు జరిపి మెట్రోకు ఒరగబెట్టింది ఏంది అని పరిశీలిస్తే మెట్రో 2వ దశ విస్తరణ సంగతి దేవుడు ఎరుగు. మొదటి దశకే మోసం వచ్చింది. ఇప్పటికే అపశయం మీదున్న ఫేజ్ 1 భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆర్థిక నష్టాలతో కూనరిల్లుతున్న మెట్రోను రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిపి మరింత అప్పుల ఊబిలోకి తొక్కేసారు. ఏం చేస్తారు? ఫైనల్గా వీళ్ళు చేసేది ఏం లేదు, అప్పుల ఊబిలలో ఉంది, దీన్ని ఏం చేయలేమంటూ పూర్తి స్థాయిలో ఏదో కంపెనీకి వేలం వేసేసి ఆ బుక్ వేసేసుకుంటారు అంతే. ఇగో ఇక్కడ చూడు, మెట్రో లూటికి 30,000 కోట్ల ఆస్తులపై రేవంత్ ఖన్నా, మెట్రో లూటికి ముఖ్యమంత్రి స్కెచ్. ఇది అసలు నిజం. వారవ్వా, ఈ కేటీఆర్కి ఏం నుండి ఈ సమాచారం అందుతుందో కానీ పక్కా చెప్పేసాను. వాటిని తన కుటుంబ సభ్యులు, అన్నదమ్ముల అనుచరులకు కట్టబెట్టేందుకు భారీ కుంభకోణం. అందుకే ఎల్ఎన్టీని రాష్ట్రం నుంచి తరిమేసిండు. 14,000 కోట్ల అప్పును రాష్ట్రంపై రుద్దుతున్న సీఎం. మెట్రో రైలు పేరుతో రేవంత్, కిషన్ రెడ్డి డ్రామా. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గత సర్కార్ ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు ఎందుకు ఆమోదం తెలుపలే? తుక్లక్ హిట్లర్ కలయిక రేవంత్ రెడ్డి పాలన. కాంగ్రెస్ హామీలను నెరవేరిస్తే రాజకీయ సన్యాసం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులతో మెట్రో రైలుకు అనుసంధానంగా ఉన్న దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు 250 ఎకరాలకు సంబంధించిన విలువైన భూములను, ఆస్తులను రేవంత్ రెడ్డికి సంబంధించి తన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులకు కట్టబెట్టేందుకు స్కెచ్ వేసిండు. అందుకే ఎల్ఎన్టీని బ్లాక్మెయిల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తరిమేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. 14,000 కోట్ల అప్పును రాష్ట్ర ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎల్ఎన్టీకి సంబంధించిన 30,000 కోట్ల ఆస్తుల మీద రేవంత్ రెడ్డి కన్నుపడ్డది. అందుకే ఐడిబిఐకి సంబంధించి 174 కోట్ల చెల్లింపు. ఈ కిషన్ రెడ్డి నువ్వెంత అనుకున్నారు. ఆఖరికి ఇద్దరు కలిసేసి పంచుకునే కార్యక్రమం నడుస్తుంది. ఉన్నోళ్ళెవరో లేనోళ్ళెవరో పలహారం ఉల్లో అంటారు కదా, అట్లా మన ప్రభుత్వ ఆస్తులను, మన ఆస్తులు అన్నింటినీ కూడా ఒక్కొక్కటి వాళ్ళ ఖాతాలు వేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఇదే జరుగుతుందంటూ కేటీఆర్ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని మనం చూడాలి. ఒకసారి ఇది చూడుర్రి. బడి నిర్మాణం తేల్చేదాకా కదలం. హై స్కూల్ భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యాడవల్లిలో మంగళవారం ప్రార్థనా సమయంలో బైఠాయించిన విద్యార్థులు. టీచర్ ఖాళీలు 14,171. మెగా డిఎస్సి వేస్తామన్న రేవంత్ సర్కార్ 2.5 ఏళ్లలో భర్తీ చేసింది 10,000. గంపెడ ఆశలతో బీఈడి, డిఎడ్ అభ్యర్థులకు సంబంధించి ఉన్న పరిస్థితి కనబడుతుంది. అసలు దీని లెక్క మొత్తం నా దగ్గర ఉన్నది, ఎందుకంటే తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. రాష్ట్రంలో బడులు కావాల్సిన, అంటే బడి నిర్మాణం కావాల్సిన ప్రాంతాలు, వాటికి సంబంధించిన వివరాలు. ఇటు మరోవైపు టీచర్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫిలప్ చేయాలి, ఎంతమంది కావాలి అనేది వివరాలు చూద్దాం ఒకసారి. ఎందుకంటే తెలంగాణ సమాజానికి తెలవాల్సిన విషయం ఏంటంటే బడి చాలా చోట్ల కూడా ఈ పెద్ద మనిషి ఇప్పటికే బళ్ళను తొలగిస్తా అని చెప్పిండు. బళ్ళను ఎక్కడికక్కడ కూడా ఈ మెగా డిఎస్సి లేకపోతే విద్యార్థులకు సంబంధించి చేస్తా అని చెప్పిండు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులు, గ్రామీణ పట్టణ ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఆ ప్రభుత్వం మౌలిక వసతుల కోసం దాదాపుగా 2,726 కోట్ల రూపాయలకు సంబంధించి భారీ నిధులను కేటాయించిందండి. ఇందులో 571 కొత్త పాఠశాలలు, అంటే సుదూర ప్రాంతాలు ప్రయాణించే ఇబ్బందులను తగ్గించడానికి 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న గ్రామీణ మరి పట్టణ అభివృద్ధికి సంబంధించిన ఏరియాలలో
571 స్కూళ్ళు కట్టాలి. రేవంత్ సర్కార్ దగ్గర ఉన్న అతిపెద్ద టాస్క్ ఇది. నేను చెప్తున్నా కదా, మీరు ఓన్లీ ఇది ఒకటే చూడాలి. ఈ ఒక ముదిగొండకు సంబంధించే కాదు, రాష్ట్రంలో 571 స్కూళ్లను పూర్తి స్థాయిలో కట్టాలి. గ్రామీణ యంగ్ ఇండియా స్కూల్ కింద 105 నియోజకవర్గాలలో దాదాపుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపుగా ఏం చేసిందంటే 105 స్కూళ్ళు, అంటే నియోజకవర్గానికి ఒకటి 119లో 105 స్కూళ్లను పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి కడతా అన్నారు. దీని యొక్క వాల్యూ ఎంత అనుకుంటారు? 21,000 కోట్ల రూపాయలను ఆల్రెడీ బడ్జెట్ పెట్టిలు. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ల్యాబ్ను, క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తామని మా ముఖ్యమంత్రి చెప్పిండు. ఇక హైదరాబాద్ కోర్ అర్బన్కి, అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో రంగారెడ్డి కానీ, మెడ్చల్ కానీ, మల్కాజ్గిరి కానీ, సంగారెడ్డి జిల్లా పరిధిలోని అర్బన్ 11 భారీ ఇంటిగ్రేటెడ్కి సంబంధించిన స్కూల్ కాంప్లెక్స్లు, అంటే ఇక్కడ ఏంది నెలల బాల నుండి 12వ తరగతి వరకు 17 అప్గ్రేడ్ నుంచి 164 స్కూళ్ళు, అంటే 501 కొత్త తరగతుల కోసం నిర్మాణానికి దాదాపుగా 1,000 కోట్ల రూపాయలని ఇక్కడ కేటాయించింది. అంటే హైదరాబాద్కు సంబంధించి 1,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇక్కడ ఏంది అంటే దాదాపుగా ఎన్ని స్కూళ్ళు అంటే 17 అప్గ్రేడ్ స్కూళ్ళకు సంబంధించి మొత్తం 501 స్కూళ్ళను కట్టాలి ఇక్కడ. దాంతోపాటు 100 తెలంగాణ హైదరాబాద్ అవతల ఉన్న ప్రతి నియోజకవర్గానికి మెడికల్ క్లాస్ రూమ్, ఉచిత రవాణా ట్రాన్స్పోర్ట్ వసూలతో దాదాపుగా ప్రత్యేక పాఠశాల పైలట్ ప్రాజెక్ట్, అంటే 100 పబ్లిక్ స్కూళ్ళకు సంబంధించి కూడా కడుతున్నారు. ఇక ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగుల నిరసనలు, ఉద్యోగ డిమాండ్, రాష్ట్రంలో కొత్తగా దాదాపుగా ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి? ఈ 14,000 కాదు, 19,000కు సంబంధించి పూర్తి స్థాయిలో టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో తెలుసా? ఎస్జిటి, అంటే సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ప్రాథమిక పాఠశాలలో అత్యధికంగా సోషల్ అసిస్టెంట్, అంటే హై స్కూళ్ళల్లో గణితం, సైన్స్, సోషల్, లాంగ్వేజ్ సబ్జెక్టుల టీచర్ అవసరం ఉన్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా. దాంతోపాటు కాలేజీలలో సీనియర్ లెక్చరర్లు, దాంతోపాటు లెక్చరర్ పోస్టులకు, అంటే టీజీపీఎస్సీకి ద్వారా ఇటీవల 2026లో నోటిఫికేషన్ కూడా విడుదల. మరి ఎంతమంది కావాలి అంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 19,000 మంది 19,000 మంది పాఠాలు చెప్పడానికి కావాలి. టీచర్ల ఖాళీలకు సంబంధించి ఈ గణితం, సోషలు, దాంతోపాటు సామాన్య శాస్త్రం చెప్పడానికి కావాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దాదాపుగా హైదరాబాద్, రంగారెడ్డిలో 501 స్కూలు కడితేనే ఇక్కడనే 2,500 మంది కావాలి. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఉద్యోగ నియామకాలన్నీ ఖాళీగా ఉండిపోయినాయి. మరి వీటికి సంబంధించి ఏం చేస్తారు, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీంతో పాటు ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మా ఇండ్లకు పైసలు ఇవ్వండి సారు, ఇంద్రమ్మ ఇండ్ల బిల్లులు ఆలస్యం, ఆఖరి విడత కోసం ఎదురుచూపులు. మొదటి విడత 1,00,000కు పైగా కూడా గృహ ప్రవేశాలు, అప్పు చేసి మరి ఇండ్ల నిర్మాణం, అధికారుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు. గ్రామీణ ప్రాంతాలలో అధిక సమస్య కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి చేస్తా అన్నది. ఈ ఇందిరమ్మ ఇల్లులు ఎప్పుడైతే నిర్మాణం చేసినాయో 1,00,000 నిర్మాణానికి సంబంధించి అప్పు చేసి సప్పు చేసి చాలా వరకు కూడా ఇండ్ల నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళు బిల్లుల కోసం తిరుగుతున్నారు. రాష్ట్రంలో బిల్లుల కోసం తిరుగుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సో ఆ లీస్టుకు సంబంధం అంటే అప్పులు పెరిగిపోయినాయి. పూర్తి స్థాయిలో దాన్ని ఇయ్యమంటే కూడా ఇయ్యలేని పరిస్థితి అయితే కనబడుతుంది. మళ్ళీ ఇందులో దీంట్లో ఏంది అంటే దళారీ వ్యవస్థ ఏర్పడింది. మాకు ₹1,00,000, 50,000, 20,000, 10,000 అంటూ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే రాష్ట్ర వ్యవస్థ చివరి విడత బిల్లులకు సంబంధించి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారుల సంఖ్య దాదాపుగా 2,00,000 మంది ఉంటుందట. 2,00,000 పైనే మాట. అంటే 1,00,000 పెండింగ్. ఇందిరమ్మ ఇల్లులో ప్రభుత్వం కింద 5 లక్షల ఆర్థిక సాయాన్ని 4 విడతలలో అందిస్తుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా కూడా ఇళ్ల నిర్మాణం 100% పూర్తి చేసుకొని గృహాలు చేస్తున్నాయి. అయితే 1,00,000 బిల్లులు చాలా చోట్ల ఆగిపోయినాయట. 2,00,000 మంది ఉంటే ఆ బిల్లుల కోసం ఇప్పటికీ కూడా తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు కదా, ఉద్యోగులకు సంబంధించి జీతాల కోసం ఒక్కొక్క రకంగా పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ కనబడుతున్న వైఆర్టీవీకి సంబంధించి మీరు అందరూ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వాస్తవాలను మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వైఆర్టీవీ మీది, మనది, తెలంగాణ ప్రాంత ప్రజలందరిది.